మన వీడియో చాలా మంది అయితే చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేదు. ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే కొద్దిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లాస్ట్ టైం అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు నారా లోకేష్ గారు అయితే స్పీకర్ని ఒక కోరిక కోరారు. అధ్యక్ష, స్టూడెంట్ అసెంబ్లీ నిర్వహించాలి. 175 నియోజకవర్గాలు పిల్లలు కాంపిటీషన్ పెట్టి ప్రతి నియోజకవర్గంలో ఒకరిని తయారు చేద్దాం. అవుతుందిలే, ఎందుకు చేస్తారులే అని అనుకున్నా. కానీ సీరియస్గా నిన్న జరిగిన ఏదైతే సభ ఉందో, చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చి 175 నియోజకవర్గాల నుంచి ఒక్కొక్క పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ ఒక స్క్రిప్ట్ లాగా అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతుంటే లిటరలీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకో తెలుసా, ఇలాంటి ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. ప్రతి ఒక్కరూ కూడా స్క్రిప్ట్ రాసుకొని అక్కడికి వచ్చే మాట్లాడే మాటలు చూస్తుంటే అసెంబ్లీ సమావేశాల్లో లాస్ట్ 5 ఇయర్స్లో ఏదైతే జరిగిందో అది జరగకుండా ఏదైతే జరగాలో అది కూడా చూపించి అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడాల్సిన పదాలేంటి, దేనికోసం మాట్లాడాలి, దేని గురించి మాట్లాడకూడదు, ప్రతి ఒక్క విషయాన్ని కళ్ళకు కట్టినట్టు కనిపించే. నేను ఎప్పుడు కూడా నారా లోకేష్ గారిని చాలా చిన్న చూపుగానే చూశాను, బట్ ఈ ఒక్క ఆలోచనతో లిటరల్లీ నా మైండ్ కూడా చేంజ్ అయిపోయింది. ఎందుకంటే ఒక విజన్ అంటే ఎలా ఉండాలి. ఈ జరిగిన సమావేశం చూసి మీకేమనిపించిందో కామెంట్లో అయితే చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ. నమస్తే.